ఉత్తరాంధ్ర జానపద యువ కెరటం పల్సర్ బైక్ రమణ అత్యంత సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాడు. అయితే తన సక్సెస్ అంత ఈజీగా వచ్చిందేం కాదు. వెల్కమ్ టు ఎంఎన్ఆర్ టాక్స్ రమణ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఉత్తరాంధ్ర మారుమూల పల్లె నుంచి వచ్చిన మీరు అవును సార్, అమెరికాలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఆహా అనిపించారు. ముందుగా దానికి మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు ఉంటుంది. అవును సార్, అవునవును. అది తన యొక్క గెలుపుకి నాంది పలుకుతుంది. అవునవును సార్. మీ జీవితంలో పరిశీలిస్తే ఆ మలుపు పల్సర్ బైక్ సాంగ్. అవును సార్. నిజమా కాదా? అవును సార్, అవునవును. ఒక్కసారి పాట పాడతారు? తప్పకుండా సార్. చింపురు జుట్టు దాని చివలి రెక్కన చుట్ట దాని చేతి లెగ్గి పెట్టి దాని ఉంగరాల మెట్ట దాని నీ నటాంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైక్ మీద రార బావా నీ నటాంటి టంటాడదాన్ని కాదు బావో పలసర బైక్ మీద రార బావా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటాంటి టంటాడదాన్ని కాదు బావో పిల్లవగాని నేను రాను బావా నీ నటాంటి టంటాడదాన్ని కాదు బావో పిల్లవగాని నేను రాను బావా. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొన్ని కోట్ల మందిని ఊపేసింది ఈ పాట. అవును సార్. నేను చాలా సార్లు కారులో విన్న ఈ పాటనే. Really, really చాలా. అయితే రమణ, ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఈ పాట తర్వాత మీరు అందుకున్న సత్కారాలు, సన్మానాలు, ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ తెలుసు. కానీ మీ కష్టం తెలియదు ఎవరు. సో ఈ సందర్భంగా యువతకి ఉపయోగపడుతుందని ప్రశ్న అడుగుతున్నా మీకు. మీ స్ట్రగుల్ గురించి చెప్పండి. అసలు స్ట్రగుల్స్ అంటే లైక్ మాది పక్క విలేజ్ అండి, విజయనగరం జిల్లా మెరకముడద మండలం కొర్లం గ్రామం. నాన్న వాళ్ళు కూడా రైతు కుటుంబం అనమాట. సో పెద్దగా ఉన్న వాళ్ళం కూడా కాదు, పేద కుటుంబం. సో నాన్న ఆవులు కాసుకొని ఆ వచ్చే పాలు అమ్మి, సో మా అందరికి మేము 4 పిల్లలు అనమాట. అన్నయ్య, అక్క, నేను, చెల్లి అనమాట. ఒకనొక టైంలో చాలా ఇబ్బంది ఉండేది. అంటే 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది. అమ్మ నాన్న వాళ్ళు 2 పూటలు పస్తులుండి సో పిల్లల కోసం మా కోసం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను 10th క్లాస్ చదివాను. 2010లో అయిపోయింది నా 10th. సో పై చదువులు చదవాలని ఆలోచన నాకున్నా చదివించలేని పరిస్థితి ఇంటి దగ్గర. ఏం చేయలేము అర్థం కాక స్టడీ మధ్యలోనే ఆగిపోయింది. సో అప్పుడు నేను మెకానికల్ గ్రేడ్ హెల్పర్గా 1800 జీతానికి జాయిన్ అయ్యి నెల రోజులు చేస్తే డే నైట్, అది ఓ డే కూడా కాదు, డే నైట్ కంటిన్యూ 24 hours వాళ్ళతో ఉండిపోవాలి. ఇంకా బుక్లేని ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటే ఇంకా అక్కడే మనకు స్టేయింగ్ అనమాట. సో మనస్ఫూర్తిగా రోజుకి ఒకసారి కూడా స్నానం చేయాలని చాలా ఇబ్బంది ఉండేది. వీక్లీ వన్ టైమ్ స్నానం చేసుకున్న పరిస్థితి. ఎక్కడో పొలంలో మిషన్ రన్ అవుతుంటే ఒక 1 km ఒక 20 లీటర్లు డీజిల్ క్యాన్ పట్టుకొని అక్కడికి తీసుకెళ్లేవాడిని అనమాట. భుజం మీద పెట్టేసి లేదా తలపైన పెట్టుకొని. అలాంటి సిచ్యువేషన్ నుంచి అదే మోటార్ ఫీల్డ్ లో ఉంటూ బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని అక్కడ గ్రేడర్ ఆపరేటర్ గా వెళ్ళా అనమాట. ఆ తర్వాత మధ్యప్రదేశ్ వెళ్ళా, మహారాష్ట్ర వెళ్ళా, ఉత్తరప్రదేశ్ వెళ్ళా, అక్కడ కంపెనీలో వర్క్ చేశాను అనమాట. అలాంటి టైంలో నుంచి సో అప్పుడు 30,000-35,000 నాకు శాలరీ వచ్చేది. అలా ఇంటి దగ్గర అంతా హ్యాపీ, కొంచెం నేను సెట్ అయ్యాను, ఆర్థికంగా అంతా బాగుంది నాకు ఆలోచనతోటి ఆ కంపెనీలో ఉంటూ ఈటీవీలో పటాస్ అని ఒక షో ఉండేది. ఆ షో ఆడిషన్స్ కోసం వర్క్ చేస్తూ సో ఆడిషన్స్ కి వెళ్ళేవాడిని. 3 rounds ఉండేవి అనమాట. ఆ 3 rounds ఉంటే స్టార్టింగ్ చాలా మెంబర్స్ వచ్చారు. సో అందులో 30 members సెలెక్ట్ చేశారు. అందులో నేను మ్యాక్స్ అప్పుడే అనుకున్నాను నేను ఉండలే, నాకంటే చాలా మంది బాగా చేశారు అనేసి డ్రాప్ అయిపోయాను అనమాట. వెళ్ళిపోయి మీకు ఫోన్ చేస్తామన్నారు. వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా నాకు ఫోన్ వచ్చింది, రమణ మీరు సెలెక్ట్ అయ్యారు, ఇలా రావాలని. చాలా మంది వచ్చిన దాంట్లో 30 members సెలెక్ట్ చేశారు. 30 members నేనున్నా. ఆ 30లో మళ్ళీ అక్కడ ఉండి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ లో 15 members సెలెక్ట్ చేశారు. అప్పుడే నేను సెలెక్ట్ అయ్యా. ఆ 15లో 5 members సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను అనమాట. మీరు నెమ్మది రమ్మంటే 3 days నాకు తిండి అసలు తినాలని ధ్యాస కూడా లేదు. స్టార్టింగ్ లో నేను సెలెక్ట్ అవ్వాలని వెళ్ళిపోయాను. అప్పుడే సెలెక్ట్ అవ్వకపోయి ఉంటే జస్ట్ లైట్ అనుకునేవాడిని. ఓప్స్ లేని దాన్ని ఓప్స్ క్రియేట్ చేసి లాస్ట్కి వెళ్ళేసరికి ఫెయిల్ అయిపోయేసరికి 3 days తిండి అన్ని మానేసి పిచ్చగా అయిపోయింది అనమాట. ఇంకా లాభం లేదు, మనమే ఓన్గా ఏదైనా చేయాలనే ఆలోచనతో సో మొబైల్లో ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అని నేనే డైరెక్టర్, నేనే హీరో, నేనే ఎడిటింగ్ అంతా నేనే. 2016లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ అని లేకపోతే ఇలా చేసుకుంటూ రన్ అయ్యా. అలాంటి సిచ్యువేషన్ అంతా బాగుంది అనేసరికి నాన్నకి ఒకసారి హెల్త్ బాగోలేదు అనమాట. సడన్ గా హెల్త్ బాగోపోయేసరికి వెంటనే కాల్ వచ్చింది. కాల్ వస్తే ఇలా నాన్నకి హెల్త్ బాగోలేదు అంటే
మా ఫ్రెండ్స్ దగ్గరలో ఉంటే ఫ్రెండ్స్ని పంపించేసి హాస్పిటల్కి పంపించాను అనమాట. సో ఆ టైంలో అనిపించింది అనమాట, సో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనకి ఎంత డబ్బులు వచ్చినా ఇలా దూరంగా ఉండి ఫ్రెండ్స్ ఆ రోజు అందుబాటులో ఉన్నారు కాబట్టి వెళ్ళి పంపించాము, హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఇది కాదు మనకు కావాల్సింది, ఇది కాదు. ఎంత వచ్చినా తల్లిదండ్రుల దగ్గరగా ఉండి మంచిగా చూసుకొని వాళ్ళతో ఉండాలనే ఆలోచనతో కంపెనీ విడిచిపెట్టి, సో కంపెనీలో ఉండేటప్పుడే ఎల్ఆర్ఎల్ రఘు గారు, సో ఇందాక మనం అనుకున్నట్లుగా జానకిరావు గారు, వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ యూట్యూబ్ లో పెట్టేవారు అనమాట. ఆ సాంగ్స్ నేను విని యూట్యూబ్ లో విని నేను నేర్చుకున్నాను అనమాట. నేర్చుకొని అక్కడ ఉండేటప్పుడు జానకిరావు గారికి కాల్ చేసి, అన్న నాకు ఇలా సాంగ్స్ అంటే చాలా ఇష్టం, సో ఒక అవకాశం ఇస్తారా అంటే, అన్న నాకు దగ్గర ఒక 4-5 ఈవెంట్లకి స్టేజ్ పర్ఫార్మెన్స్ కి తీసుకెళ్ళారు. సో తీసుకెళ్ళడం తర్వాత ఎల్ఆర్ఎల్ వెంకటేష్ అనే టీమ్ తో ఒక 8 months కంటిన్యూ చేశాను. సో సాంగ్స్ అన్ని కూడా బాగా పాడుతున్నాను, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో నాకు నేను కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది, నేను కూడా టీం రన్ చేయగలుగుతాను అన్న ఆలోచన. అప్పుడు ఇంకా పేరెంట్స్ కి దగ్గరగా ఉండి అదే ఫీల్డ్ లో ఉంటూ, అలాంటి టైంలో తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉంటారు కదా, సో మీ బాబుకి అమ్మాయిలతో నైట్ పూటగా డాన్సులు చేస్తున్నాడు, సో ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఇవన్నీ అవసరమా? కంపెనీలో ఉంటే హ్యాపీగా 30-35 వేలు జీతం వచ్చేది కదా, ఏంటంటే ఎందుకు అనవసరంగా పోరంబోకలకు తిరుగుతున్నాడు, ఎవరెవరో కెట్టిన వాళ్ళందరూ చెప్పేవారు. అవన్నీ అమ్మ సోలో పడిన తర్వాత అమ్మ నా దగ్గరికి వచ్చి బాధపడేది, నువ్వేమనుకోకమ్మా, అవన్నీ ఏదో రోజు మనకుంటే ఒక రోజు వస్తుంది, అవన్నీ కూడా మాయమైపోతాయి. సో మనం ఏదో దొంగతనం ఇంకేదో ఎద పని అయితే చేయట్లేదు కదా, సో మనకు వచ్చిన పని మనం చేస్తాము, నువ్వేమో ఇబ్బంది పడకమ్మా, సో నేను మీకు దగ్గరగా ఉండి చూసుకుంటేనే నాకే హ్యాపీగా ఉంటుంది అని అమ్మకి నేను కొంచెం ధైర్యాన్ని నింపి, సో అలాగా వెళ్తున్న తరుణంలో 2018లో రమణ రేలర్ అని ఒక టీం క్రియేట్ చేసుకుని మనకి ఒక 10 మంది ఆర్టిస్టులు పెట్టుకొని మంత్లీకి 20 నుంచి 25 ఈవెంట్స్ చేసేవాడిని. ఆ టైంలో 2018 స్టార్ట్ చేశాను. అలా 2022 వరకు వచ్చిన ఈవెంట్ డబ్బులు ఏ విధంగా యూట్యూబ్ మీద పెట్టడం, అనేకమైన ప్రయత్నాలన్నీ కూడా చేశా. సో మనకంటూ ఏదో ఒక రోజు రాకపోతుంది నాకు ఆలోచనతో పల్సర్ బైక్ కంటే పుష్పలో ఒక సాంగ్ వచ్చింది, అది ఇది కదా ప్యారడీ సాంగ్. అవును సరే, అది బాయ్స్ కోసం ఊ అంటావా మామ అని అది మూవీలో ఉంటే, సో దానికి ధీటుగా ఊ అంటావా పాప అని నేను మా ప్రశాంత్ మా ఫ్రెండ్ అవుతాడు, సో మా ఇద్దరం కలిపి రాసాం అన్నమాట పాట. ఆ పాట రాసుకునేటప్పుడు చాలా భయంతో రాసుకున్నాం. సో మహిళా సంఘాలని ఇవన్నీ ఏమైనా అవుతుంది, కాకపోతే లైఫ్ ను ఒకసారి రిస్క్ లో పెట్టాలి, ఏదైతే అది అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటే రెండో టెన్షన్ ఉండదు నాకు ఆలోచనతో ఆ పాట యూట్యూబ్ లో పెట్టడం. అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ 6,000-7,000 మంది ఉన్నారు రమణ రేల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి. ఆ సాంగ్ పెట్టిన వెంటనే రోజుకి 1 million వ్యూస్ వెళ్ళాయి, రోజుకి మిలియన్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అది 14 million వెళ్ళిపోయింది. ఆ 14 million వచ్చేసరికి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ సంఖ్య 70,000కి వెళ్ళిపోయింది. ఇంకా దాని వల్ల ఇంటర్వ్యూస్ అంటే ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది, రీచ్ అయ్యారు. అంటే అంతవరకు మన ప్రాంతంలోనే రమణ ఒక జానపద కళాకారుడు. సో అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో మన 2 రాష్ట్రాల్లో రమణ పలానా జానపద కళాకారుడిని ఐడెంటిఫికేషన్ అది అయిపోయినంటే పల్సర్ బైక్ పాట. సో అది వచ్చిన తర్వాత ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ 1/1 ఇవన్నీ అయిన తర్వాత, సో ఎవరైతే అమ్మకి వచ్చి మీ బాబులు అక్కడ రాత్రులకు ఎంతున్నాడు వీళ్ళతో చేస్తున్నాడు అనేవారు, వాడు మావాడు, వీడు మా ఫ్రెండ్, వీడు మా ఫ్రెండ్. అప్పుడు అమ్మ ఫేస్ లో ఏదో తెలియదు స్మైల్ అనమాట. స్ట్రగల్స్ అంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటాయి, అవునవును. రమణ రీసెంట్ గా మిల్కీ పిల్ల అనేది ఒక పాట ట్రెండింగ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది, మిల్కీ పిల్ల. సో ఈ సాంగ్ విషయానికి వచ్చేసరికి ఒక సినిమా సాంగ్ లా ప్లాన్ చేశాం సార్. ఇది లైక్ కాస్టింగ్ కూడా కొంచెం పెద్దవాళ్ళు పెట్టాను. హీరోయిన్ వచ్చి డి తనుశ్రీ, సో హీరో అండ్ కొరియోగ్రాఫర్, ఆటా 6 విన్నర్, ABCD డాన్స్ విన్నర్ అనమాట గౌతమ్ కుమార్ అని పాడారు అబ్బాయి, మన ప్రాంతమే. సో మనోడే కొరియోగ్రఫీ, మనోడే లీడ్ చేశాడు అనమాట. సో ఆ సాంగ్ మీరు అన్న ట్రెండింగ్ అవుతుంది సార్. తప్పకుండా సార్. నీలి బావి కాడ ఒంగోని నిల్చుంటే నెట్టారుగా నిన్ను చూసానే, కత్తి చూపులతోనే బెత్తారా పోయానే, మళ్ళీ మొగ్గలతోటి పిల్లి మొగ్గలు వేయించావే, వెళ్ళకల్ల పడేటట్టు సీరు స్టెప్పులు చేయించావే, డ్రోనులాగా పైకి లాగి గిర్రన తిప్పావే, నువ్వట్టా చూడకి మిల్కీ పిల్ల మెల్ట్ అయిపోతానే మళ్ళా నువ్వట్టా ముట్టకి మిల్కీ పిల్ల టెంప్ట్ అయిపోతానే మళ్ళా, నీలి బావి కాడ ఒంగోని నిల్చుంటే నెట్టారుగా నిన్ను చూసానే, కత్తి చూపులతోనే బెత్తర పోయానే. సూపర్, థ్యాంక్ యూ సార్. అంటే ప్రతి ఒక్క కళాకారుడికి, అంటే ఇప్పటి వరకు ఫేమస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా
ఒక డిఫరెంట్ ఏమంటారు టింట్ ఉంటుంది, మీలో కూడా అది కనిపిస్తా ఉంటుంది. అది చివర్లు ఇసరడం కానీ అది సపరేట్ గా ఉంటుంది. ప్రొఫైల్ మొత్తం నేను చూసినప్పుడు అది నాకు కనిపించింది. అంటే సక్సెస్ తో పాటు ఎదుటి వాడికి ఉపయోగపడాలి, అందరికి గుర్తింపు ఉండాలనే ఒక తపన అయితే వీళ్ళకి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మీరు నాన్న మీద పాడినటువంటి పాట చాలా చాలా బాగుంటుంది. అది చాలా అంటే ఒక రకంగా అంటే ఉన్నటువంటి తండ్రి ఉంటే తండ్రి మీద ప్రేమని పెంచేదిలాగా ఉంటుంది. ఒకవేళ నాన్న కనుక జీవితంలో మిస్ అయితే నాన్నని ఎప్పటికీ గుర్తుంచుకోవాలనే ఒక భావం అనేది కలుగుతుంది. అది మా కోసం ఒక పాడగలరు? ఒక పాట తప్పకుండా సార్. నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న, చేయబట్టి నీతోనే వెన్నంటే ఉంటాడు రా నాన్న, మోయలేని భారం మోసి కాపుగాస్తాడు రా నాన్న, చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడు రా నాన్న, నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్ముల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న, నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్ముల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. వండర్ఫుల్. నిజంగా అంటే రియాలిటీలో ఉండే దీన్ని మీ పాట రూపంలో ప్రేక్షకుల ముందు పెట్టడం, అదే కదా మీరు చేసే. అప్కమింగ్ కళాకారులు ఎవరైనా వచ్చినా మీ వంతుగా హెల్ప్ చేయడానికి కూడా రెడీ అయినట్టుగా తెలుస్తుంది. మన పాట అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. సో నేను స్టార్టింగ్ లో అంటే ఒక పాట పాడడానికి సో దానికి మ్యూజిక్ ఉండాలి, లేకపోతే స్టూడియో వర్షన్ ఒక వీడియో తీయాలి, సో పలానంత బడ్జెట్ అవుతుంది నాకు ఒక ఎస్టిమేషన్ ఉండేది సార్. నాకు స్టార్టింగ్ టైంలో నేను ఈవెంట్స్ చేసుకుంటున్నాను, ఈవెంట్స్ డబ్బులు వచ్చి ఏదో విధంగా ఒకరి మీద ఆధారపడకుండా నా వంతుకు నేను చేసుకున్నాను. సో నాలాంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, టాలెంట్ ఉండొచ్చు, సింగర్ కావచ్చు, లిరికిస్ట్ కావచ్చు, లేకపోతే డాన్సర్ కావచ్చు. సో భగవంతుడి దయ వల్ల సో మన 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఆశీస్సుల వల్ల ఈ రోజు ఎక్కడో ఒక మారుమూల నుండి ఒక ప్రాంత వ్యక్తిని ఈ రోజు 2 రాష్ట్రాలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. సో వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం, వాళ్ళు ఇచ్చే నాకు సపోర్ట్, వాళ్ళు ఇచ్చే బూస్టింగ్ వల్ల. సో ఎక్కడో ఒక పేద కుటుంబంలో అనకూడదు 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండదు నా జీవితం. అలాంటిది ఈ రోజు 10 మందికి ఉపాధిని కల్పిస్తూ ఎక్కడైనా కష్టం ఉందంటే 10 రూపాయలు సాయం చేసే స్థాయికి తీసుకొచ్చాను నన్ను. సో దాని ద్వారా సో నా తరపు నుంచి ఎంతో కొంతమందిని వెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచనతో సో టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళకి ఆ టాలెంట్ కి మన అమౌంట్ జోడించేసి సో ఇద్దరు కాంబోలో ఒక మన పాట అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఓన్లీ కొత్త వాళ్ళ కోసమే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఆలోచనతో మన పాట అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను సార్. అంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అదే సందర్భంగా నేను ఒక వీడియో బయట చేశాను, ఇలాగా పలానా మన పాట యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఓన్లీ కొత్త వాళ్ళ కోసం అని ఒక ఆడిషన్స్ కూడా పెడతాను అనేసి విజయనగరంలో ఆడిషన్స్ పెట్టాను. ఒక 50 మెంబర్స్ వరకు వచ్చారు, ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక దగ్గర ఒక 5-6 మెంబర్స్ మన పాట ద్వారా బయటకు వచ్చారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు చాలా రీసెంట్ కేసెస్ చూస్తున్నాం సార్. రీసెంట్ గా చూసుకుంటే ఫ్లైట్ లో దగ్గర ఒక 250 మెంబర్స్ చనిపోయారు. ఎలా అంటే రేపు ఈ కరోనా టైంలో కూడా పెద్ద చాలా కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా చనిపోతున్నారు కూడా అర్థం కాదు. సో ఈ రోజు అనేది మంది, రేపు అనేది మంది కాదు. ఉన్నప్పుడు 4 మంచి పనులు చేస్తే మనం పోయిన తర్వాత కూడా మన పేరు ఉంటుంది, మన పిల్లలు అంటే మన పుట్టబోయే పిల్లలకు కూడా సో ఒక మంచి ఆశీర్వాదం దొరుకుతుంది నాకు ఆలోచనతోటి ఈ ఆలోచన వచ్చింది సార్. సో మన పాట అనేది ఇప్పుడు సక్సెస్ గా వెళ్తాం సార్. కొత్త వాళ్ళు రావడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా గొప్ప ఆలోచన కదా, చాలా గొప్ప ఆలోచన. కానీ ఒక కళాకారుడిగా మీ బాధ్యత రూపంలో ఓటు విలువలు తెలియజేసేలాగా ఒక పాట పాడారు. అవును సార్. ఆ టైంలో అది బాగా ప్రతి ఒక్క ఓటర్ కి సింక్ అయింది, తాకింది కూడా అది. పాడగలరా? సో తప్పకుండా సార్, ఒక పల్ల గుర్తుంటుంది, చాలా అయిపోయింది. ఓటంటే మాట కాదురా ఓరన్నా 5 ఏళ్ల పూల బాటరా, మా అన్న 5 ఏళ్ల పూల బాటరా, ఓటంటే మాట కాదురా ఓరన్నా 5 ఏళ్ల పూల బాటరా, మా అన్న 5 ఏళ్ల పూల బాటరా. సో ఈ వెర్షన్ ఉంటుంది సార్. అది చాలా రోజులు అయిపోయింది, లిరిక్స్ మర్చిపోయారు. సో ఇది ప్రతి ఒక్క ఓటర్ కి సింక్ అయింది సార్. ప్రతి ఒక్కరు కూడా నాకు అది రిలీజ్ అయిన తర్వాత నాకు కాల్ చేయడం, సో పార్టీకి అతీతంగా కాకుండా ఒక ఓటర్ కి మెసేజ్ కాల్ వచ్చడంతో ఒక మంచి మెసేజ్ ఇచ్చామనేసి చాలా గుడ్ కాంప్లిమెంట్స్ వచ్చేస్తుంది దాని ద్వారా. నా జీవితంలో అమ్మ అమ్మాయి వీళ్ళిద్దరు చాలా ప్రముఖమైన పాత్ర ఉంది. ఇద్దరి వల్ల నేను ఇన్స్పిరేషన్ పొందాను, దానితో నాకు సక్సెస్ నాంది పలికిందంటే ఇది చెప్పుకొచ్చాను. ఏంటి అది? ఏం లేదు సార్, ప్రతి ఒక్కరికి ఉన్నది అది. సో ఆ టైంలో చిన్న లవ్ అఫైర్ ఉండేది సార్ నాకు. ఓకే. ఒక
3-4 years ఇద్దరం కూడా లవ్ చేసుకున్నాము. సో మ్యారేజ్ అనే ఆలోచన వచ్చేసరికి సో జాబ్ లేదని రిజెక్ట్ చేశారు అటువైపు నుంచి. సో మన దగ్గర ఏదైతే లేదో అన్నారో మనం అదే సాధించేసి మనం నిరూపించుకోవడానికి ఆలోచనతో సో తను రిజెక్ట్ చేయడం నాకు ఎక్స్పీరియన్స్ సార్. ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే అంటే ఈ సక్సెస్ కి తను కూడా ఒక రీజన్ అనేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దట్ ఇస్ పాజిటివ్ మైండ్. ఈ రోజు రేపు యూత్ ఎందుకు ఈ ప్రశ్న మీకు అడిగానంటే, యువత చిన్న చిన్న వాటికి నెగిటివ్ కి సూసైడ్ వరకు వెళ్తున్నారు. అవును సార్. ఒక ఇంటర్వ్యూ తప్పిపోతే లైఫ్ లేదు అనుకుంటున్నారు, ఒక అమ్మాయి కాదంటే లైఫ్ లేదు అనుకుంటున్నారు, లేదా ఒకసారి అనుకున్న ఉద్యోగం రాకపోతే లేదనుకుంటారు. రెగ్యులర్ గా నేనే వార్తలు చదువుతూ ఉంటాను అలాంటి వార్తలు. అలాంటి వార్తలు మీకు చాలా స్ఫూర్తి అంటే ప్రశ్న అడిగా. అవును సార్. అవును సార్. ఆ టైంలో డ్రింకింగ్ కూడా నేను అలవాటు పడిపోయాను. సో ఆ టైంలో ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ చెప్పొచ్చులేదు, ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ పెయిన్లో 3 బీర్లు తాగేసా. తాగేసి ఇంటికి వెళ్ళి ఇంకా 3 బీర్లు తాగిన వ్యక్తి ఎలా ఉంటాడు. సో ఆ టైంలో కన్న తల్లి ఎదురుగా ఉండి బోర్ల పడి ఏడుస్తుంది, ఏంటి నా కొడుకు ఎలా అయిపోయాడు అని. ఆ టైంలో ఆ మత్తు విరిగిన తర్వాత అనిపించింది అనమాట, సో మధ్యలో వచ్చిన అమ్మాయి కోసం ఉండాలా లేకపోతే లైఫ్ టైం మనకు జన్మనిచ్చిన తల్లి కోసం బ్రతకాలని ఆలోచిస్తే సో ఇంకా ఎందుకులే అమ్మాయి ఫైనల్ అనుకొని అమ్మాయిని మందుని 2 విడిచిపెట్టేశాను అనమాట. ఈ రోజు భగవంతుడి దయ వల్ల చాలా హ్యాపీగా వెళ్తుంది లైఫ్. బహుశా నాకు తెలిసి మీ సక్సెస్ కి కారణం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అంటే చాలా కైసే పెరిగింది సార్. అంటే మనల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అసలు. మనకు ఆ టైంలో చెడు అలవాట్లు కూడా ఏముండే కాదు. ఆ టైంలో కూడా అంటే ప్రైవేట్ కంపెనీలో నేను వర్క్ చేసేవాడిని. సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉండాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో భగవంతుడి దయ వల్ల ఈ రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ధీటుగా జనాలు ఆదరిస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కూడా ఒక పాట పాడినట్టుకున్నారు కదా మీరు. అమ్మాయి లవ్ లో ఫెయిల్ అయితే లవ్ అంటే ఫ్యాషన్ అని పాట పాడారు కదా. జోబెల్ పర్సు పుల్లిగా ఉంటే హాయ్ అంటుంది, పర్సు ఖాళీ అయ్యిందంటే బాయ్ అంటుంది, మనీ లేనిది మనిషికి నేడే విలువే లేదు, ఈ జాబు లేనిది మనిషికి నేడే విలువే లేదు, ఈ లవ్ అంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్. ఆ టైప్ లో మన భిక్షు నాయక్ గారు అని ఆయన ఇచ్చారు లిరిక్స్, దానికి యాడ్ చేసి ఆ టైంలో పాడాను. అది కూడా చాలా ట్రెండ్ అయింది సార్ ఆ పాట కూడా. అంటే నేను ప్రతి పాట కూడా మ్యాక్సిమం నా ఇన్స్టెంట్ కి లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్లో గానీ ఎలా అంటే అలాంటి మెసేజ్ ఇద్దామనే సిచ్యువేషన్ ఏదైనా పాట వస్తే అలా అనుగుణంగా ఉంటాయి సార్. అంటే జరిగిన కథకి అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే బేబీ 2 అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను సార్. అది కూడా మా ఫ్రెండ్స్ విషయంలో చాలా వరకు జరిగింది. అది బేబీ మూవీ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి సీక్వెల్ గా బేబీ 2 అని నేను రైటర్ గా చేసినటువంటి రైటర్ గా హీరోగా చేశాను. అది కూడా సో మా ఫ్రెండ్ సర్కిల్ లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కూడా లీడ్ అయి ఉంటాయి అన్నమాట. దీంతో పాటుగా మీ లైఫ్ లో బాగా గుర్తింపు తెచ్చినటువంటి పాటలు అంటే పల్సర్ బైక్ తర్వాత అంత పేరు తీసుకొచ్చిన పాట పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో. ఆ పాట కూడా మిలియన్ వ్యూస్. ఆ పాట కూడా చాలా పేరు తీసుకొచ్చింది. అది అయిపోయిన వెంటనే మా ఊరి మరదల పిల్ల అది ఒకటి సార్. నాకు పొట్టిదాయమ్మ తప్పకుండా సార్. పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగదాయమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగదాయమ్మో, కాకినాడ జంక్షన్ లో కన్ను కొట్టినాది, శ్రీకాకుళం జంక్షన్ లో చెయ్యి బట్టినాది, మధురవాడ సెంటర్ లో ముద్దులాడినాది, ఆ బొగ్గ మీద మరక చూసి మనసే లాగింది, పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, దీనికి పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో, ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగదాయమ్మో. పక్కా ఉత్తరాంధ్ర ఆలోచన, పక్కా ఉత్తరాంధ్ర పదాలు. అవును సార్, మొత్తం ఉత్తరాంధ్ర సార్. ఆ పాట కూడా చాలా హైలైట్ అయింది సార్. అది అయిపోయిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో అంత పేరు తీసుకొచ్చిన పాట ఇప్పుడు ఈటీవీ ఛానల్ స్టార్ట్ చేసి 20 years అబౌవ్ అవుతుంది సార్. ఇప్పుడు బాను కోసం ఒక ఎపిసోడ్ చేశాను సార్. అది ఇప్పుడు ఈటీవీలో టాప్ 2 లో మన పర్ఫార్మెన్స్ ఉంది. చాలా హ్యాపీ. సో మళ్ళీ మన ప్రొడ్యూసర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ మూమెంట్ చూస్తే. శ్యామ్ గారు సార్ అంటే ఆయనకి చాలా బాగా దగ్గర అయిపోయింది అనమాట. అంటే ఒక 1 week 10 days
నేను చేసే పర్ఫార్మెన్స్ ట్రెండింగ్ లో ఉంది సార్. ఇప్పటికి కూడా నేను ఏ సారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళా ఆదని గారు కావచ్చు, లేకపోతే ఇంద్రజ మేడం గారు కావచ్చు, చాలా సపోర్ట్. అవును సార్, వాళ్ళు ఇంకా ఓన్ చేసుకుంటారు సార్. అంటే ఎవరు ఏ సింగర్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళా వాళ్ళ కోసం కాంప్లిమెంట్ ఇస్తారు, ఆ పాట కోసం కాంప్లిమెంట్ ఇస్తారు. అది నా కోసం రమణ ఎలా పాడారని యాంకర్ గారు అడిగారు అనుకోండి, రమణ ఇంకా మనవాడు, మన ఫ్యామిలీ, రమణ కోసం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అని అలా. ఆది గాని లేకపోతే ఈ మిగతా వాళ్ళందరూ కూడా మీ గురించి ఓన్ గా చెప్పి చాలా ఓన్ చేసుకుంటారు. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు సార్. మా జబర్దస్త్ అప్పర్ బాబాయ్ గారు, తన్మయ్ గారు, స్టార్టింగ్ నుంచి వీళ్ళు నాకు చాలా బూస్టింగ్ సార్ నిజంగా. అది రకంగా ఒక రకంగా నీకు ఒక వరంగానే భావించారు. అవును సార్, అవును, చాలా హ్యాపీ మూమెంట్. అంటే అది అంటే పరిచయం అవుతారు సార్, పరిచయం అవుతారు కానీ అదే రిలేషన్ కంటిన్యూ చేయాలంటే కొనసాగి ఉండదు. కానీ భగవాన్ అంటే నేను వాళ్ళతో ఉండే విధానమో లేకపోతే ఏమో తెలియదు కానీ నాతో మాత్రం ఒక సొంత తమ్ముడులాగా ట్రీట్ చేస్తారు. చాలా హ్యాపీ. మీ విధానంతో పాటు వాళ్ళు గొప్పతనం కూడా. అవును సార్, అవును సార్, అవును. దాంతో పాటు ఇంకో కొనసాగింపు ఇంకో పాట హిట్ అయింది అన్నారు. రాసుకు పూసుకు తిరిగే రజని అని బాను కోసం సార్. రాసుకు పూసుకు తిరిగే రజని మీ అక్క పేరు మంజుల రాణి, సోకులు కొట్టామాకే సోని నీ చిన్న చెల్లెల పేరు వాణి, నువ్వు వద్దు అంటే ఎట్టా బాను, నా గుండు పైన పచ్చబొట్టే ఉన్నావమ్మి, నువ్వే నాకు కావాలమ్మి, నువ్వు లేకపోతే నువ్వు చచ్చిపోతానమ్మి, కన్ను కలిపినావే కల్పన, నేను ఎటువైపు చూసినా నువ్వేనా, రోజు నన్ను కెలకమాకే రోజా, నా గుండెలోన ఉన్నది బాను. ఆ టైంలో డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, నేను ఓన్ సాంగ్ ఏంటంటే వేరే వాళ్ళ కోసం పాడాను సార్. సో ఆయన ఒక 10 పేర్లు ఇచ్చి వీళ్ళ కోసం పాట పాడని రేపు షూట్ అంటే ఈరోజు చెప్పారు. అప్పటికప్పుడు వాళ్ళ మీద మార్చి నైట్ రికార్డింగ్ పెట్టుకుని వెళ్ళి పాడితే ఇంకా మామూలు వైరల్ అవ్వలేదు. ఇప్పుడు మీరు పాడుతుంటే నిజంగా ఈటీవీ యూట్యూబ్ ఛానల్ సంబంధించి ట్రెండింగ్ లో. అవును సార్, అప్పుడు మీరు పాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చూపిస్తారు చాలా ప్లస్. రమణ, నిజంగా మీ జర్నీ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఎస్ మనం సాధించగలం అనే ఒక ధైర్యం, నమ్మకం మీ సక్సెస్ అయితే కలిగిస్తుంది. అవును సార్, అవును సార్. ఓకే, మీకు వచ్చే పాజిటివ్ కామెంట్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే లైక్ చాలా వరకు పాజిటివ్ వస్తుంది సార్. కొంతమంది సజెషన్స్ కూడా ఇస్తారు. పాజిటివ్ వచ్చే కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, సో అప్కమింగ్ ప్రాజెక్ట్ దీనికి ఇంకా ధీటుగా చేయాలనే ఆలోచనతో సంతోషం, బాధ్యత రెండు పెరుగుతున్నాయి అనమాట. ప్రతిదీ కూడా చూసుకుంటే లాస్ట్ ప్రాజెక్ట్ కంటే అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైనా దీనికంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటుంది సార్. క్వాలిటీ కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే. ఇంకా వీటితో పాటు నీకు బాగా ఊపునిచ్చినవి, బాగా గుర్తింపు తెచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా? సో దాంతో పాటు ఇప్పుడు ఏ పెళ్లిలో ఎక్కడ చూసినా అమ్మ సలుపు ఆ పాట కూడా మంచి ట్రెండింగ్. సలుపు అంటే పెయిన్, దానికోసం కూడా వివరించండి. చాలా మంది అది లైక్ వల్గర్ పదం. సలుపు అనేది ఒక పెయిన్. ఇది ఉత్తరాంధ్రలో ఉండే మంచి పదం ఇది. సలుపు ఏదైనా గుచ్చుకుంటే సలుస్తుందిరా అంట. ఎందుకంటే నేను కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కదా, ఐ నో దట్. అదేమి బూతు కాదు. ప్రతి పల్లెలో అందరూ సరదాగా వాడే పదం అది. ఆ పాట పాడండి ఒకసారి. తప్పకుండా సార్. కుమ్మర వీధికో ఓ లత్తమ్మ కుండకి నీ నెలితే, ఓ లత్తమ్మ కుండల సెయ్యడితే, ఓ లత్తమ్మ మండకి తేలి కుట్టిందమ్మమ్మమ్మమ్మమ్మబ్బా, అమ్మ సలుపో ఓలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఓలమ్మ నొప్పి, అమ్మ సలుపో ఓలమ్మ నొప్పి, తేలి కుట్టిందా నీ బావ కడికి నీ నెలితే, తేలికు ముందుందని బావ కడికి నీ నెలితే, బావ నన్ను చూసినాడు, పిల్లాన్ని పిలిచినాడు, కొనసైగా చేసినాడు, పక్కకేమో పిలిచినాడు, మండ పెట్టి నాకింకా మంతరించినాడమ్ము, అమ్మ సలుపు ఓలమ్మ నొప్పి, అమ్మ సలుపు ఓలమ్మ నొప్పి, అమ్మ సలుపు ఓలమ్మ నొప్పి. ఈ సలుపు, నొప్పి ఇలాంటి పదాలన్నీ కూడా ఉత్తరాంధ్ర మన యాస భాష. భాషను రక్షించుకోవడం అంటే యాసను కాపాడుకోవడం. యాస మన సొంత, ఎవరు తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, మన బ్యూటీ మన భాష. మన భాష నథింగ్ బట్ మన సంస్కృతి. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ వల్లనే మన జానపదాలు వల్లనే మనకు ఉండేటటువంటి మాండలికాలు బతుకుతూ ఉంటాయి, కలకాలం కూడా ఉంటాయి. మరి మీ జీవిత లక్ష్యం ఏంటి రమణ? జీవిత లక్ష్యం అంటే లైక్ ప్రెసెంట్ అయితే హ్యాపీగా వెళ్తాం సార్ లైఫ్.
సో దీంతో పాటు ఒక మూవీ లీడ్ చేశాను సార్. సో దానికి ఫస్ట్ పంచాయతీ అని పెట్టాము, ఇంకా అది ఫైనల్ కాదు, వర్కింగ్ టైటిల్ కింద పంచాయతీ అని పెట్టాం. షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. మాక్సిమం 2 hours 10 minutes వచ్చింది. వన్ ఆఫ్ ది లీడ్ లైక్ ఇందులో ప్రశాంత్ గురవాన్ అనే డైరెక్టర్ అండ్ నాతో పాటు ఆయన ఒక అంటే ఇద్దరు లీడ్ అనమాట. సో చాలా వరకు చాలా బాగా వచ్చింది. రిలీజ్ ఉంది సార్ అది. సో ఇది రిలీజ్ అయితే అప్కమింగ్ నా ఓన్ స్టోరీ ఉంది సార్. అంటే నేను రథసారథి డ్రైవర్స్ కోసం, అంటే డ్రైవర్ పడే కష్టాలు, సో డ్రైవర్ ని సమాజంలో ఏ విధంగా చూస్తున్నారు, డ్రైవర్స్ పడే ఆవేదన ఏ విధంగా ఉండబోతుంది అని ఇంటెన్షన్ తోటి నేను కూడా ఒక టైంలో డ్రైవర్. సో నేను ఆ టైంలో ఏ విధంగా స్ట్రగుల్స్ అనుభవించానో సో దానికి అనుకూలంగా ఒక స్టోరీ నేను రాసుకున్నాను సార్. ఇది రిలీజ్ అయితే అది కూడా పట్టాలేకపోతుంది సార్ ఆ ప్రాజెక్ట్ కూడా. దాంతోపాటు మనకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మన పాటైన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ సో మనం ఈవెంట్స్ చేసుకుంటూ సో నేనైతే ఏవైతే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను అవి అలా కంటిన్యూ చేసుకుంటూ అలా వెళ్తుంది సార్. ప్రెసెంట్ అయితే ఇబ్బంది లేకుండా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రమణ. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని వచ్చి జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ ప్లాట్ఫామ్ ఇంటర్వ్యూ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. నా తరపు నుంచి కూడా ఐ విల్ సపోర్ట్ యూ 100%. నీకు మంచి జరగాలని, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది పల్సర్ బైక్ రమణ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి జర్నలిస్ట్ ఎంఎన్ఆర్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.